ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గణానాన్త్వా గణపతికం భవామహే కవిం కవీనా ముహ్మస్రవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సీదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజీవిర్వాజనీవతి దీనామవిత్రేవతు గణేశాయ నమః. వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. 14/4/2024 20/4/2024 ఏ విధంగా ఉండిపోతుంది వారఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే చంద్ర సంచారం 14వ తారీఖున మిథున రాశిలో ఉన్నాడు. 16వ తారీఖుకి కర్కాటకం, తర్వాత చూస్తే 19వ తారీఖుకి సింహరాశిలోకి కూడా ఆయన ప్రయాణం సాగుతుంది. ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం వారఫలాలు ఏ విధంగా ఉంటాయో మొట్టమొదట పరిశీలిద్దాం. ఓం శ్రీ మాత్రే నమః. మేషరాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది వారఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి 14/4/2024 నుంచి 20/4/2024 వరకు ఈ వారఫలాలు కార్యక్రమంలో మేషరాశిలో గురు సంచారం నడుస్తోంది. రవితో కూడినటువంటి గురువు, అందువలన అన్ని విధాలా కూడా వీరత్వంగానే ముందుకు సాగుతూ ఉంటారు. అన్ని విధాలా కూడా మీకు అవకాశాలు బాగున్నాయి. తర్వాత చూసినట్లయితే కనుక 3వ ఇంట చంద్రుడు కనిపిస్తున్నాడు. అదేవిధంగా చూసినట్లయితే కనుక మనకి షష్టమంలో కేతువు కనిపిస్తున్నాడు. తర్వాత 11th హౌస్లో కుజుడు శని, ఆ తర్వాత ద్వాదశంలో రాహువుతో కూడిన శుక్రుడు, బుధుడు వక్రగతిన. ఈ విధంగా ఉంది మన యొక్క మేషం నుంచి మనం చూసినట్లయితే మీనరాశిలో రాహువు, శుక్రుడు, బుధుడు కనిపిస్తున్నారు. అంటే వ్యయ భాగంలో అది కనిపిస్తున్నారు, లాభ భాగంలో కుజుడు శని కనిపిస్తున్నారు. సరే, ఎలా ఉండబోతుంది మేషరాశి వారికి? అశ్విని, భరణి, కృత్తిక ఈ మూడు యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అని ఆలోచించినట్లయితే కొన్ని విషయాల్లో చాలా సంతోషంగా తొందరగా ఈ పనులు పూర్తి చేయాలి అనే ఆతృత అనేది ఈ వారం సహజంగా ఉంటుంది. అయితే ఏమిటంటే కనుక కొంచెం అధికమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం, ఓపిక కూడా పట్టడం అనేది చెప్పదగిన సూచన. కారణం ఏమిటంటే కనుక అనారోగ్య చింతన అంటే ఏమిటి, ఎండలో తిరిగేయడం వల్ల, లేకపోతే మీరు దేనికైనా సరే టెన్షన్స్ తీసుకోవడం వల్ల, ఆలోచనల్లో దాని వలన చిన్న చిన్న అనారోగ్యాలు కలత పడేటటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి కాస్త ఆరోగ్యం భాస్కరాదిచ్చే రాశిలోకి వచ్చాడు. మనకి ఎంతో ఉపకారం చేసేటటువంటి ఉచ్చ దశలో ఉండేటటువంటి రవి ఈ యొక్క మేషరాశి వారికి. అందువల్ల ప్రతిరోజు సూర్య నమస్కారం మానకండి, చేసుకోండి. గురువుతో కూడున్నాడు కాబట్టి చాలా చాలా యోగవంతమైనటువంటి కాలం కిందే లెక్క. అంటే డబ్బుకి లోట్లేదు, ఆరోగ్యానికి కొంచెం భంగం కలగకుండా చూసుకోవడం అనేది చెప్పదగిన సూచన. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక కొన్ని విషయాలలో మీరు ఇప్పుడు విద్యార్థులారా ముఖ్యంగా మీకే చెప్తున్నాను, టార్గెట్ విధానం పాటించకపోతే మీరు ర్యాంకులు, తర్వాత ఉత్తీర్ణత శాతము పెంపొందించుకోవాలి. ఎందువలన అంటే కనుక పోటీ పరీక్షల్లో మనం నెగ్గాలంటే ఇక్కడ 10th నుంచి ఇంటర్ నుంచి అన్ని విధాలా కూడా మనకి ఎక్కువ శాతం వచ్చినట్లయితే సీట్ ఇచ్చేవాళ్ళు మనం అనుకున్న కళాశాలలో ఇవ్వడం జరుగుతుంది. ఆ విషయంలో కొంచెం టార్గెట్ పెట్టుకుని బాగా రాయండి. తర్వాత ఏంటంటే కనుక ఏదైనా సరే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే ఏ పరీక్షలకైనా తొందరపాటుగా వెళ్ళకండి. కాస్త నిదానంగా ముందు టైం తీసుకుని వెళ్ళండి. చదివినది జ్ఞాపకం ఉండడానికి సరస్వతీదేవి కటాక్షం కావాలి. కాబట్టి ప్రతిరోజు ఓం శ్రీ సరస్వత్యే నమః, ఓం శ్రీ సరస్వత్యే నమః అని అమ్మవారిని పూజించి తెల్లటి పుష్పాలతో పరీక్షలు రాయండి. ఎక్సలెంట్గా మీరు ముందుకు పడతారు. అన్ని విధాలా మీరు బాగుండాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది వారఫలాల కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, తర్వాత చూస్తే రోహిణి, మృగశిర, ప్రథమ, ద్వితీయ ముఖ్యమైనటువంటి ఫలితాలు మనం తెలుసుకోవడానికి ముఖ్యంగా మనకి చూసినట్లయితే చంద్రుడు చూస్తే గోచార చంద్రుడు ద్వితీయంలో కనిపిస్తున్నాడు, పంచమంలో కేతువు. అదేవిధంగా మనకి చూస్తే 10th హౌస్లో కుజశూన్యులు, తర్వాత 11th హౌస్లో అంటే మనకి అన్ని విధాలా కూడా ఇది ఏమిటంటే లాభ మార్గంలో ఉన్నటువంటి
విధానంలో బుధుడు వక్రగతిన శుక్రుడు రాహువుతో కూడి ఉండడం జరిగింది. తర్వాత 12th హౌస్లో గురువు రవి కనిపిస్తున్నారు. అందువల్ల ఆరోగ్యం భాస్కరాతి ఇచ్చేత్ అన్నారు. ప్రతిరోజుని సూర్య నమస్కారాలు మానకుండా చేసుకోండి. ఆరోగ్యం బాగుంటే మనం అన్ని విధాలా కూడా ముందుకు దూసుకెళ్ళిపోతాం. ఆ విషయంలో తిరగలేదు. సరే, 12th హౌస్లో ఉన్నాడు గురుడు కూడా. అయితే ముఖ్యంగా చెప్పాలంటే కనుక కొన్ని విషయాలలో అనుకూలం అననుకూలం కూడా మన చేతుల్లోనే ఉందని చెప్పొచ్చు. అందువల్ల అనుకూల పరిస్థితుల్ని అనుకూల పరిస్థితులుగా మార్చుకోవడం రిమోట్ కంట్రోల్ మీ చేతిలోనే ఉంది. అందువల్ల మన టైము కొంచెం ఇదివరకటి కన్నా మెరుగున పడుతోంది అన్నది గుర్తుపెట్టుకోండి. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక కొన్ని విషయాలు వేగవంతంగా అయిపోవడం వల్ల చాలా ఆనందంగా ఆహ్లాదంగా ఉంటారు. కానీ ఏంటంటే రావలసిన డబ్బు ఎప్పుడైతే చేతికి అందిందో అమ్మయ్య ఏం పర్వాలేదు ఇంకా అనే ఒక విధమైనటువంటి నిశ్చలత్వం వస్తుంది. తర్వాత చెప్పాలంటే కనుక కొన్ని విషయాలలో ఆర్థికంగా మంచి స్వాలంబనం వచ్చిన మూలన నిరుద్యోగులకి మంచి సమయం ఇది. అంటే వీలైనటువంటి మీ ప్రయత్నం మీరు చేస్తే ఉద్యోగం డెఫినెట్గా వచ్చి తీరుతుంది. యత్న ప్రయత్నాలు మానవ ధర్మము, జయాపజయములు దైవాధీనం. టైం బాగుంది, నిరుద్యోగులారా మంచి ఉద్యోగానికి ఈ జీతం సరిపోలేదని అసంతృప్తితో ఉన్న వాళ్ళారా ఇంకొంచెం బ్రహ్మాండంగా ముందుకు పోవడానికి ప్రయత్నం చేయండి. డెఫినెట్గా రోజు హనుమాన్ చాలీసా చదవండి. మంగళవారం నాడు ఒక్క పొద్దు ఉండి ఆంజనేయ స్వామికి 5 ప్రదక్షిణాలు చేసి హనుమాన్ చాలీసా అక్కడే కూర్చుని 12 సార్లు చదవండి. తప్పనిసరిగా మీకు ఉద్యోగం వస్తుంది. అధికమైనటువంటి ఫలితాలు మంచిగా ఉంటాయి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. మిథున రాశి వారికి స్వాగతం. మృగశిర నక్షత్రం 3, 4 పదాలు. ఆ తర్వాత చూసినట్లయితే కనుక ఆరుద్ర నక్షత్రం. ఆ తర్వాత చూస్తే పునర్వసు, ప్రథమ, ద్వితీయ, తృతీయ. ఏ విధంగా ఉండిపోతుందో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే మిథున రాశి వారికి గోచార చంద్రుడు చూస్తే లగ్నాత్తు ఉన్నాడు. ఆ తర్వాత చతుర్థంలో కేతువు. అదేవిధంగా చూసినట్లయితే 9th హౌస్లో శని, కుజులు. 10th హౌస్లో రాహువు, బుధుడు, శుక్రుడు. బుధుడు వక్రగతిన ఉన్నాడు. 11th హౌస్లో రవి, గురులు. అందువల్ల మీకు తిరుగులేదని చెప్పొచ్చు. అన్ని విధాల యోగదాయకమైనటువంటి పరిస్థితులే కనపడుతున్నాయి. ఏ విషయంలోని మీరు బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అయితే దీనిలో ఉన్నటువంటి మృగశిర 3, 4 పదాలు ఆరుద్ర, పునర్వసు, ప్రథమ, ద్వితీయ, తృతీయ. వీళ్ళందరికీ చూసినట్లయితే కనుక కొన్ని విషయాల్లో సామాన్యమైనటువంటి ఫలితాలు కనపడతాయి. కొన్ని ఆదాయాది వృద్ధి సరిసమానంగా కనపడుతున్నాయి. అందువల్ల అయ్యో ఖర్చు అయిపోతుంది మనకి రాదేమో అనుకోవద్దు. ఎక్కడెక్కడి నుంచో పెండింగ్ ఉన్నవి మనకు వచ్చేసి చేతికి అందుతాయి. ఆ విషయంలో ఏ విధమైనటువంటి భయం అవసరం లేదు. తర్వాత విషయానికి వచ్చినట్లయితే మానసికంగా చాలా హుషారుగా ఉంటారండి మీరు. ఇంకెంతకన్నా ఏం కావాలి చెప్పండి. మన ఏవ మనుష్యానం కారణం బంధమోక్షయో అంటూ ఉంటాం కదా. అలాగా కోర్టు వ్యవహారాలు అయి ఉండొచ్చు, లేదా భార్యాభర్తల మధ్య చిన్న చికాకులు అయి ఉండొచ్చు. ఆ తర్వాత ఇంకేమైనా సరే భాగస్వామి వ్యాపారంలో, ఉద్యోగాల్లో టెన్షన్స్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళందరికీ టెన్షన్స్ ఫ్రీ అయినటువంటి వారంగా చెప్పుకోవచ్చు. విద్యార్థులారా చక్కగా చదివింది హౌ టు ప్రజెంటేషన్ అనేది చాలా ముఖ్యం కాబట్టి చాలా చక్కగా ప్రజెంటేషన్ చేయండి. మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవ్వడానికి. తర్వాత విదేశీ ప్రయత్నాలు, అక్కడ చదివే ప్రయత్నాలు చేసే వాళ్ళకి శుభయోగం కనపడుతుంది. మీరు చేయాల్సింది ఒక్కటేనండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఓం గం గణపతయే నమః అని గణపతి ఆరాధన చేయడం అన్ని విధాల యోగవంతంగా ఉంటుంది. తప్పనిసరిగా ఎవరికైనా పేదవాళ్ళకి, పిల్లలకి లడ్డూ ప్రసాదం పంచుతూ ఉండండి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే పునర్వసు 4వ పదం, ఆ తర్వాత చూసినట్లయితే పుష్యమి నక్షత్రం, తర్వాత చూసినట్లయితే ఆశ్లేష నక్షత్రం. ఏ విధంగా ఉండబోతుంది వారి ఫలాల కార్యక్రమంలో తెలుసుకుందాం. ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఈ కర్కాటక రాశి వారికి అష్టమ శని దోషం వలన కొంచెం ఇబ్బందులు. అదేవిధంగా కుజుడు చూస్తే 3వ ఇంట్లోనే ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఈ అష్టమ శని దోషం వల్ల కుజుడితో కూడినటువంటి శని, అందువలన కొంచెం బళ్ళు నడిపేటప్పుడు కానీ, ఏదైనా సరే మనం రోడ్లు క్రాస్ చేసేటప్పుడు కానీ జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఎండల్లో తిరక్కండి. ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేత్. అందువల్ల ఆరోగ్య కారకుడైనటువంటి రవిని ఎప్పుడు కూడా ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోండి. ఎండల్లో తిరగబాకండి. తర్వాత వేళకి తినడం, వేళకి నిద్రపోవడం కూడా కర్కాటక రాశి వారికి చెప్పదగిన సూచన. టెన్షన్స్ లేకుండా ప్రశాంతంగా ఎలా ఉండాలి అని, అసలు ఎండాకాలంగా ఉంది,
అందువల్ల మీ యొక్క జీవన విధానాన్ని, మీ రొటీన్ని కూడా చాలా చక్కగా సమస్యలు తెచ్చుకోకుండా మార్చుకోవడం మంచిది. తర్వాత ముఖ్యంగా ఏంటంటే కనుక ప్రయత్న భంగాలు, అంటే ఇదివరకు ప్రయత్నించాము అవ్వలేదు ఎలాగా అనేసి ఆలోచించి బుర్ర పాడు చేసుకోకండి. ప్రయత్న భంగాలు ఉన్నప్పటికీ యత్న ప్రయత్నాలు మానవ ధర్మం. ఎప్పటికైనా సరే మనం విజయం కలిగిస్తాడు భగవంతుడు అని భగవంతుడిని శరణు వేడితే మీకు తిరుగులేదండి. ముఖ్యంగా ఈశ్వరుణ్ణి పూజించండి, ఈశ్వరుణ్ణి సేవించండి. ప్రతిరోజు ఓం నమ శివాయ పుస్తకం పెట్టుకుని రాయండి. కనీసం 5 నుంచి 108 వరకు చేసుకుంటూనే ఉండండి, జపం చేయండి. తప్పనిసరిగా మీకు యోగదాయకంగా ఉంటుంది. శని యొక్క, కుజుడు యొక్క ప్రభావాలు అణిగిపోతాయి, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత ముఖ్యంగా ఏంటంటే కనుక ఆలోచనలందు స్పష్టత అనేది చాలా కావాలి. ఏదైనా సరే ఆలోచించామంటే అది అమలు చేయడానికి రెడీగా ఉండాలి. అంతటి తెలివితేటలు, సమర్థత, సమయస్ఫూర్తి మీలో కలిగించమని ప్రతిరోజు ఓం దుమ్ దుర్గాయ నమః, ఓం దుమ్ దుర్గాయ నమః అని అమ్మవారిని పూజించి బయటకు బయలుదేరండి. నమశివాయ కూడా రాయండి, అదేం తప్పు కాదు. మంగళవారం నాడు అమ్మవారి పేరు మీద అమ్మవారి గుళ్ళో కుంకుమార్చన చేయించుకోండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. సింహరాశి వారికి ఈ వార ఫలాలు కార్యక్రమంలో ఎలా ఉండబోతోంది? మఘ, పుబ్బ, ఉత్తర నక్షత్రం ప్రథమార్థం. అయితే ముఖ్యంగా చెప్పాలంటే కనుక ద్వితీయంలో కేతు కనిపిస్తున్నాడు. అదే విధంగా తృతీయ, చతుర్థ, పంచమ, షష్టమ, సప్తమంలో చూస్తే శని, కుజులు. దాని వలన కొన్ని పనులకు ఆటంకాలు, తర్వాత భార్యాభర్తల మధ్య చిన్న చిన్న చికాకులు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అష్టమంలో చూస్తే రాహువు, బుధుడు, శుక్రుడితో కూడి, నవమంలో గురురవులు, గోచార చంద్రుడు చూస్తే మనకి ఏకాదశంలో కనిపిస్తున్నాడు. అయితే ఈ సింహరాశి వారికి చూసినట్లయితే కనుక అన్ని విధాలా కూడా ఈ వారం పెద్దగా తలకాయ నొప్పులు లేవనే చెప్పొచ్చు. అయితే ఏంటంటే కనుక ప్రతి విషయంలోని కూడా మీరు జాగ్రత్తతో ముందుకు వెడితే ఎవ్వరు మిమ్మల్ని ఏ విధంగాని కూడా తానొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అనే పట్టింపు మీరు పెట్టుకుంటే అన్ని విధాలా బాగుంటుంది. లేకపోతే భార్యాభర్తల మధ్య కానీ, లేకపోతే భాగస్వామి వ్యాపారాల్లో కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో కానీ గొడవలు వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక మీరు మీ యొక్క వ్యక్తిగత జీవితమే కాదు, మీరు ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో మీ అభిప్రాయానికి మీరు తావివ్వండి. అంతేగాని ఎదుట వాళ్ళ సలహా గురించి మీరు ఆలోచించి తీసుకున్నారంటే మీరు అటు ఇటు కాకుండా అయిపోతుంది. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండండి, కొంచెం ఆనందంగా ఉండండి. అంటే మీరు మిమ్మల్ని నిభాయించుకొని కాస్తంత తెలివితేటలతో, చాకచక్యంతో ప్రతిరోజు కూడా ఈ వారం అంతా కూడా సమయస్ఫూర్తితో గడపాల్సిన వారం అని చెప్పుకోవచ్చు. కోర్టు వ్యవహారాలు అయ్యుండొచ్చు, ఏదైనా విదేశీయాన ప్రయత్నాలు అయ్యుండొచ్చు. కాస్తంత మందకొండిగా సాగిన రిజల్ట్ అయితే ఉంది, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటంటే ఇతరుల విషయాలు మనకు అవసరం లేదు, మన విషయాలు ఇతరుల దగ్గర మీరు చర్చించవద్దు. ఆ ఒక్కటి జ్ఞాపకం పెట్టుకుంటే అన్ని విధాలా మనకి అన్ని రంగాల్లోని కూడా ముందుకు పెడతాము. కాస్త నిదానము, ఓర్పు కూడా అవసరం అనమాట. అయితే ఇంకాస్త మనకి తలకాయ నొప్పులేం లేకుండా ఇంకాస్త ముందుకు పోవాలంటే ఓం గం గణపతే నమః, ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ అని ఆ యొక్క ఏకదంతుడిని రోజు పూజ చేసుకొని చక్కగా ఆయనకి గరికెని సమర్పించి, చిన్న బెల్లం ముక్క సమర్పించి బయటకు వెళ్ళేటప్పుడు ఆ బెల్లం ముక్క నోట్లో వేసుకుని వెళ్ళండి. ఎవరికైనా సరే పేద పిల్లలకి కాస్తంత డబ్బులు కానీ, బిస్కెట్ ప్యాకెట్లు కానీ కొనిస్తూ ఉండండి, చక్కగా ఉంటుంది మీకు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. కన్యారాశి వారికి వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఎలా ఉండబోతుంది కన్యారాశి వారికి? ఉత్తర 2, 3, 4 పాదాలు, ఆ తర్వాత హస్త నక్షత్రం, ఆ తర్వాత చిత్తా నక్షత్రం ప్రథమ, ద్వితీయ. ముఖ్యంగా చూసినట్లయితే కేతువు చూస్తే లగ్నాత్తు ఉన్నాడు. ఆ తర్వాత చూసినట్లయితే కనుక షష్టమంలో కుజశనులు, సప్తమంలో రాహువు, బుధుడు, శుక్రుడు, అష్టమంలో గురురవులు, గోచార చంద్రుడు చూస్తేనేమో ఏకాదశంలో కనిపిస్తున్నాడు. ఈ విధంగా చూసినట్లయితే ఈ యొక్క కన్యారాశి వారికి కొన్ని విషయాలలో కొంచెం క్లారిటీగానే ఉంటారు, కొన్ని విషయాల్లో తొందరపాటు నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. కొంతమందిని గమ్ముని నమ్మేయడం అనేది మీకు కొంచెం ఎక్కువగా ఉంటుంది. అందువలన వమ్ము అయితే బాధపడతారు. అందువలన కొన్ని విషయాల్లో
ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్ని అనుకూలంగా మార్చుకోవాలంటే, మనం గౌరవం పొందాలి, మర్యాదలు పొందాలంటే మనం చేయాల్సింది ఏమిటి? లౌకిక ప్రపంచంలో లౌక్యంగా ఉండాలి. ప్రతి మనిషిని కూడా నమ్మేసి మనం బోల్డ్‌గా ఉన్న విషయాలు అన్నీ పంచుకుంటే మనకే నష్టం సుమా. ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. మళ్ళీ మనకు చెప్తున్నా, మన టైం బాగుంటే మనం రామ అన్నా సరే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనం రామ అంటే వాడికి రహీంలా అనిపిస్తుంది కొంతమందికి. అందుకని కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడటం అనేది చెప్పదగిన సూచన. తర్వాత ఈ కన్యా రాశి వారికి కొన్ని విషయాల్లో అంకిత భావం, కర్తవ్యం, దైవమాన్నికం, శ్రమ మీరు పడితేనే మీకు లాభం గడిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉండండి, వృత్తుల్లో ఉండండి, వ్యాపారాల్లో ఉండండి, ఉద్యోగాల్లో ఉండండి. మీ టార్గెట్లు మీరు రీచ్ అయితేనే. పిల్లలారా బాగా చదివి పరీక్షలు బాగా రాయండి. పరీక్షలు ఇంకా అవ్వకపోతే వాళ్ళకి చెప్తున్నాను ఈ మాట, టార్గెట్ పెట్టుకోండి. ఎక్సలెంట్ విజయవంతమైనటువంటి మంచి కళాశాలల్లో సీట్లు పొందండి. ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకుంటూ ఈ కన్యారాశి వారు పూర్తిగా కేవలం గణపతి ఆరాధన చేయండి, ఇంకేం అక్కర్లేదు. ఓం గం గణపతే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. బుధవారం పూట లడ్డూలు కొని గణపతికి నివేదన చేసి 5 లడ్డూల నుంచి 50 లడ్డూల వరకు మీ ఇష్టం అండి చేసి అందరికీ, పిల్లలందరికీ పంచిపెడుతూ ఉండండి. మీకు ఏ పనైనా సరే ఆటంకాలు తొలగిపోతాయి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. తులారాశి వారికి స్వాగతం. వారి ఫలాలు కార్యక్రమంలో ఏ విధంగా ఉంది? ముఖ్యంగా చూసినట్లయితే చిత్తా నక్షత్రం 3, 4 పదాలు, స్వాతి నక్షత్రం 4 పదాలు, విశాఖ నక్షత్రం ప్రథమ, ద్వితీయ, తృతీయ. అయితే తులారాశి వారికి చూసినట్లయితే కనుక కొన్ని విషయాలలో మీరు అనుకున్నది సాధించడానికి అనువైనటువంటి సమయం అయినప్పటికీ కూడా కుజ శని కలయిక 5th హౌస్లో ఉంది. అందువల్ల ఎవరితోని కూడా వాగ్వివాదాల జోలికి వెళ్ళకండి. తర్వాత ముఖ్యంగా మీ యొక్క పేరెంట్స్తో గొడవ పెట్టుకుపడడం కానీ, వాదులాట కానీ చేయబాకండి. తర్వాత చూసినట్లయితే కనుక షష్టమంలో రాహువు, బుధుడు, శుక్రుడు. విదేశీయాన ప్రయత్నాలు ఫలించడానికి అనువైనటువంటి సమయము. గట్టి ప్రయత్నం చెయ్యండి. అదేవిధంగా చూసినట్లయితే కనుక 7th హౌస్లో గురువు, రవి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఏదైనా కోపం వచ్చినప్పుడు దూసుకు వెళ్ళిపోయి అవతల వాళ్ళని మాట అనకుండా కాస్త నిభాయించుకోవడం తులారాశి వారికి చెప్పదగిన సూచన. గమ్మును కోపగించుకోకండి. తన కోపమే తన శత్రువు. గుర్తుపెట్టుకోండి ఆ మాటని. తన శాంతమే తనకు రక్ష. ఆ విషయం గుర్తుపెట్టుకొని భార్యాభర్తలు ఇద్దరు వాదులు ఆడకుండా ఉంటే చాలా మీరు ప్రశాంతమైనటువంటి జీవన విధానంలోకి పడతారు. తర్వాత చూసినట్లయితే కనుక కొన్ని విషయాల్లో ఆటంకాలు జరగడం, కొన్ని విషయాల్లో విజయవంతం కావడం. అంటే ఏమిటంటే తుల్యనింద స్తుతిర్మౌని సంతుష్టే యానకైన చిత్త అన్నట్టుగా కొంచెం అంతా కూడా నర్మగర్భంగానే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఏంటంటే వీటిలన్నింటినీ కూడా అధిగమించి చక్కగా మీరు ముందుకు వెళ్ళడానికి గురు దత్తాత్రేయ స్తోత్రం చేసుకోవడం, దత్తాత్రేయ చరిత్రం చేసుకోవడం, పారాయణ చేయటం, ప్రతిరోజు ఓం ధ్రాం దత్తాత్రేయాయ నమః, ఓం ధ్రాం దత్తాత్రేయాయ నమః అని రాసుకోవడం, ఇవన్నీ కూడా మీకు చెప్పదగిన సూచనలు. తర్వాత ఏంటంటే గురువారం నాడు అన్నదానం చెయ్యండి. ఎవరికైనా సరే పేదవాళ్ళకి అన్నదానం, పసుపు రంగు వస్త్రదానం చేస్తే అన్ని విధాలా యోగదాయకంగా ఉంటుంది. దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబర. ప్రతిరోజు ఏ పనికన్నా వెళ్ళేటప్పుడు అనుకుంటూ వెళ్ళండి, ఆయనే చూసుకుంటాడు. జై గురుదత్త. ఓం శ్రీ మాత్రే నమః. వృశ్చిక రాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతుంది వారి ఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే వృశ్చిక రాశి వారికి 4th హౌస్లో ఉన్నటువంటి శని కుజుల వలన కొంచెం ఇబ్బందులు, కొంచెం అడ్డంకులు, వీటిలన్నింటినీ భరిస్తూ ముందుకు పోవడం. అందువలన ఏంటంటే కనుక కాస్తంత డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త తీసుకోండి. పంచమంలో చూస్తే రాహువు, శుక్రుడు, బుధుడు. అంటే ముఖ్యంగా ఏంటంటే అన్ని సౌకర్యాలు బాగున్నాయి, కానీ ఏంటంటే ఎవరితో అన్నా వాదులాట కానీ, ముఖ్యంగా పేరెంట్స్తో వాగ్వివాదాలు వచ్చినప్పుడు మీరు గట్టిగా మాట్లాడితే వాళ్ళు హర్ట్ అవుతారు. ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే హృదయం అనేది చాలా చిన్నది, దాన్ని ముక్కలు చేయడం చాలా సెకండ్స్లో జరుగుతుంది. అందువల్ల మాట జాగ్రత్త.
ఆ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, వృత్తుల్లో ఉన్న వాళ్ళకి డబ్బుకైతే లోటు లేదండి. ఆర్థికంగా చాలా బాగుంది. ఏ విషయంలోని కూడా మీరు బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత ముఖ్యంగా గురువు, రవి కూడా మనకి కావాల్సిన వృశ్చిక రాశి వారికి షష్టమంలో ఉన్నారు. ఆ తర్వాత చూసినట్లయితే గనక అష్టమ చంద్రుడు కనిపిస్తున్నాడు కాబట్టి కొంచెం మానసికంగా మీరు ఎక్కడైనా చలివేంద్రానికి మధ్యకి డబ్బు కట్టితే అన్ని విధాలా కూడా అన్ని సమస్యలు తీరిపోయి అంతా ఆయురారోగ్యాలతో బాగుంటారు. తర్వాత వృశ్చిక రాశి వారికి ఏకాదశంలో కేతువు కనిపిస్తున్నాడు. తర్వాత చూసినట్లయితే కనుక కొన్ని విషయాలలో మీ యొక్క నిర్ణయాలు, స్వయం నిర్ణయాల వలన సంఘంలో బ్రహ్మాండమైన గుర్తింపు వస్తుంది. ఒక్కసారి మనకి మంచి గుర్తింపు వస్తే తిరుగులేదు సుమా, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటంటే మీ పట్టుదలే మీకు శ్రీరామ రక్ష. అందువల్ల కొంచెం ఆచితూచి ముక్తసరిగా లౌక్యంగా ఉంటే ఇంకా మీ ఎదుగుదల చాలా బాగుంటుంది. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక మీరు ప్రతిరోజు ఆరాధించాలి అంటే కనుక ఓం శం శనిశ్చరాయ నమః, శని భగవానుని ఆరాధించండి. ఆరాధించడమే కాదు, శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి దీపం వెలిగించి చక్కగా ఆ రోజున ఎవరికైనా పేదవాళ్ళకి అన్నదానం చేసుకోండి. అన్ని విధాల మీకు అన్ని సమస్యలు తీరిపోయి ఓం నమో వెంకటేశాయ అనుకున్నా ఓకే, లేకపోతే శ్రీ వెంకటేశ్వరాశ్రితి జనాపాల కావవే మమ్మిప్పుడు కలిఖ్యావతారా అనుకున్నా ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో పరిపూర్ణంగా మీరు ఆనందంగా ఉంటారు. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ధనుస్సు రాశి వారి ఫలాలు ఎలా ఉన్నాయి, ఫలితాలు ఎలా ఉన్నాయి, ముఖ్యంగా వారఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే కనుక ధనుసు రాశి వారికి 3వ ఇంట కుజుడు, శని భగవానుడు కనిపిస్తున్నాడు. 4వ ఇంట చూస్తే రాహువు, బుధుడు, శుక్రుడు కలయిక కనపడుతోంది. పంచమంలో గురు, రవులు కనిపిస్తున్నారు. సప్తమంలో చూస్తే చంద్ర భగవానుడు సంచారం నడుస్తోంది. అదేవిధంగా సప్తమ, అష్టమ, నవమ, దశమంలో కేతువు. ఏ విధంగా ఉండబోతుంది వారం అనే విషయాన్ని మనం ఆలోచించినట్లయితే అంటే కొంచెం అన్ని విధాలా కూడా శ్రేయోదాయకంగానే ఉంది. కానీ చేసే పనుల మీద దృష్టి పెట్టాలి. దృష్టి పెట్టకుండా మన దృష్టి అటు ఇటు పోతూ ఉంటే ప్రయత్నాలు సవ్యంగా లేకపోతే ఫలించడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అందువల్ల యత్న ప్రయత్నాలు మానవ ధర్మము, జయాపజయములు దైవాధీనము. ఈ స్లోగన్ మీరు గుర్తుపెట్టుకోవడం చాలా చాలా ఉపయుక్తంగా ఉంటుంది మీకు. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కొన్ని మాటలు కానీ తర్వాత ఏంటంటే కనుక ఇతర విషయాల మీద వ్యాపకాలు అటువైపు దృష్టిలు పోవడం కానీ జరిగినట్లయితే మనకే నష్టము అనే విషయం ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది. 100% అర్థమై ఉంటుంది. అందువలన ఏంటంటే కనుక మీరు చేయాల్సింది మన అకాల భోజనాలు చేయకుండా చక్కగా సమయానికి భోజనం, సమయానికి నిద్ర. అంతేకాకుండా ఇంకొక చిన్న విషయం చెప్తాను. కొన్ని విషయాల్లో డబ్బు ఎప్పుడైతే ఆదాయ మార్గం కొంచెం తగ్గిందో మీరు ఖర్చులు పెట్టేస్తే ఆ తర్వాత మొత్తం నిల్లే బ్యాలెన్స్ అయిపోతుంది. ఆ విషయం బాగా గుర్తుపెట్టుకొని ఆదాయ వ్యయాలకి కారకత్వమైనటువంటి శ్రీ మహాలక్ష్మీదేవిని రోజు ఆరాధించండి. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం శ్రద్ధాయ నమః, ఓం సర్వభూత హితప్రదాయ నమః, ఓం దారిద్ర్య ధ్వంసినే నమః అని అమ్మవారిని రోజు అష్టోత్తరంతో పూజించి ఆ కుంకుమ ధారణ చేసుకుని ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు అమ్మవారికి మొక్కుకొని అమ్మ నేను నిన్ను పూజిస్తున్నాను, నీ కటాక్షం నాకు కావాలి అని వ్యాపార నిమిత్తం, ఉద్యోగ నిమిత్తం, అదేవిధంగా వృత్తుల నిమిత్తం ఎక్కడికి వెళుతున్నా కూడా అమ్మవారిని శరణు వెడితే తప్పనిసరిగా అమ్మ కరుణతో మీరు ధనాదాయం మెరుగుపరుచుకుంటారు. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. మకర రాశి వారికి వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది మకర రాశి వారికి తెలుసుకుందాం. మరి ముఖ్యంగా ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, తర్వాత చూసినట్లయితే కనుక శ్రవణ నక్షత్రం, ధనిష్ట, ప్రథమ, ద్వితీయ. ముఖ్యంగా కొన్ని విషయాలలో మకర రాశి వారు తొందరపాటు మాట, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడానికి కారణం కుజుడు ద్వితీయంలో ఉండడం వలన. అందువల్ల రాస్యాధిపతి శని ఉన్నప్పటికీ కూడా ఈ కుజుడి వలన కాస్త వాదోపవాదాలు, వాగ్వివాదాలు జరిగిపోతూ ఉంటాయి. కాస్త ఆ విషయంలో నాలుకని మన అధీనంలో పెట్టుకొని మాట్లాడటం అనేది
చెప్పదగిన సూచన. తర్వాత మూడవ ఇంట్లో ఉన్నటువంటి రాహువు, శుక్రుడు, బుధుడు వలన అన్ని ఆలోచనలు బాగున్నప్పటికీ కూడా మనం కొన్ని ఆచరణాత్మకం జరగకపోయినా విదేశీయాన ప్రయత్నాలు మాత్రం ఫలిస్తాయి. తిరుగులేదు, గట్టిగా ప్రయత్నం చేయండి. తర్వాత చూస్తే 4th హౌస్లో గురువు, రవి కనిపిస్తున్నారు. అంటే అర్ధాష్టమ రవి దోషం. ఆరోగ్యం జాగ్రత్త, ఎండల్లో తిరగబాకండి. మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవడం మీ చేతుల్లోనే ఉంది, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత చూసినట్లయితే కనుక మనకి షష్టమంలో చంద్రుడు కనిపిస్తున్నాడు, సప్తమ, అష్టమ, నవమంలో చూస్తే కేతువు కనిపిస్తున్నాడు. ఆధ్యాత్మికంగా బాగుంది మీకు. తీర్థయాత్రలు కానీ దైవ దర్శనాలు కానీ చేసుకుంటారు, ఆ విషయంలో ఏం లోటు లేదు. అయినప్పటికీ కూడా కొన్ని విషయాల్లో కుటుంబంలోని ఎప్పుడు కూడా వాగ్వివాదాలు పెట్టకండి. వాదోపవాదాలు కుటుంబ వ్యక్తులతో అస్సలు వద్దు, ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఈ పాటికే వాదనలు జరుగుతున్నాయి నాకు తెలుసు, వాదనలు ఆపండి. తర్వాత విషయం ఏమిటంటే కనుక ఆదాయములు, అంటే కొన్ని విషయాల్లో ఆదాయాలు కొంతవరకు వస్తూ ఉంటాయి, కొంతవరకు రావు. పర్వాలేదు, ఏం పర్వాలేదు, రాకపోయినా పర్వాలేదని మాత్రం అనకండి. రావడానికి మనం ఏం చేయాలి అనే ప్లానింగ్ ప్రకారమే వెళ్ళండి. ఏం పర్వాలేదు అంటే మనం పర్వా అయిపోతాం, అందుకని జాగ్రత్త, ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులు అంకిత భావంతో చేస్తేనే మీకు అన్ని విధాలా కూడా ప్రమోషన్ల విషయంలో ఏంటి అన్ని విషయాల్లోని కూడా అందరూ కాలిక్యులేషన్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఉద్యోగస్తులారా బీ కేర్ఫుల్, అన్ని విషయాల్లోని కూడా మీకు మీ ఎదుగుదల మీ చేతుల్లోనే ఉంది. అందువలన మీరందరూ కూడా విజయ పరంపరలో ముందుకు పోవడానికి గాను మీరు చేయాల్సింది ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోండి. సూర్య నమస్కారాలు విడవకుండా చేయండి. హనుమాన్ అంజనీ సుత వాయుపుత్రో మహాబలః రామేష్ట పల్గుణ సఖః పింగాక్షో అమిత విక్రమ ఉదదీక్రమణచ్చేవ సీతాశోక వినాశకః యాత్రకాలే పఠేన్నిత్యం స్వప్నకాలే విశేషతః తస్య మృత్యు భయం నాస్తి సర్వత్ర విజయు భవేత్. హనుమాన్ చాలీసా చదవండి, హనుమంతుని దర్శనం చేసుకోండి. శనివారం నాడు తప్పనిసరిగా ఆ యొక్క హనుమంతుని పేరు మీద మనకి ఎవరికైనా పేదవాళ్ళకి వస్త్రదానం కానీ భోజన దానం కానీ చేసుకోండి. శ్రీమాత్రే. ఓం శ్రీమాత్రే నమః. కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి ధనిష్ట 3, 4 పాదాలు తర్వాత చూసినట్లయితే మనకి శతభిష నక్షత్రం, పూర్వభద్ర, ప్రథమ, ద్వితీయ, తృతీయ. అయితే ముఖ్యంగా కుంభరాశి వారికి కుజశనులు ఉండడం వలన కొంచెము అంటే ఏమిటంటే కనుక ఎవరి గొడవలు అవుతున్నా సరే మనం వెళ్ళి వాళ్ళని ఓదార్చాలనో లేకపోతే వాళ్ళని కొంచెం ఆలోచనాపరంగా మనం మేధావులం, ఇంకా వాళ్ళకి మన తెలివితేటల వలన ఉపకారం కలుగుతుందని ముందుకు పెడతారు. అప్పుడు మీరే ఇరుక్కోవడం జరుగుతూ ఉంటుంది. అందుకని ఆ విషయాలు మానేయండి. ఎదుటి వాళ్ళ విషయాల్లో వేలు పెట్టడం వద్దు. ద్వితీయంలో రాహువు, బుధుడు, శుక్రుడు. విదేశీయాన ప్రయత్నాలు గట్టిగా చేస్తే ఫలిస్తాయి. అయితే ముఖ్యంగా ఈ ఆలోచనలు రకరకాలుగా వెళుతూ ఉంటాయి. సుఖంగా ఉండాలి, సౌఖ్యంగా ఉండాలి, ఇలాంటి ఆలోచనలు చేస్తారు. కానీ ఏంటంటే కొన్ని విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని లేకపోతే ఎదుటి వాళ్ళు చెప్పేది గమ్మున నమ్మేస్తూ ఉంటారు. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇహ 3లో ఉన్నటువంటి గురుడు, రవి అన్ని విషయాల్లోని కూడా శూరత్వం చూపిస్తూనే ఉంటారు. కానీ ఆరోగ్యం భాస్కరాదిచ్చేది, అందుకని సూర్య నమస్కారాలు కూడా మానకుండా చేసుకోవడం అనేది శుభ సూచన. తర్వాత చూసినట్లయితే కనుక పంచమంలో గోచార చంద్రుడు, షష్టమ, సప్తమ, అష్టమంలో చూస్తే కేతువు కనిపిస్తున్నాడు. ఆధ్యాత్మిక చింతన అనేది మీకు ఉంది. ఇంకా 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 పెరగడానికి అవకాశాలు కనపడుతున్నాయి. వీలైనంత వరకు కూడా ఏ రోజైనా పర్వాలేదు, ఈ వారం ఆ వారం లేదు, దైవ దర్శనం చేసుకుంటూ ఉండండి. తప్పనిసరిగా ముఖ్యంగా గణపతి ఆరాధన అన్ని విధాలా యోగదాయకంగా ఉంటుంది కుంభరాశి వారికి. తర్వాత ఏంటంటే కనుక కుటుంబంలో కానీ తర్వాత ఏంటంటే దేంట్లోని కూడా ఎవరితోటి కూడా వాదోపవాదాలు చెయ్యబాకండి. వాదోపవాదాలు మంచిది కాదు, వాదన సాధనకు పనికి రాదు. ఆ డైలాగ్ మీ దగ్గర పెట్టుకోండి. తర్వాత ఏంటంటే కనుక కొన్ని విషయాల్లో మనోధైర్యంతో ముందుకు సాగండి. తప్పనిసరిగా మీరు సక్సెస్ అయిపోతారు. ఈ యొక్క మంచి ధైర్యంతో మీరు ముందుకు సాగడానికి, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరడానికి మీరు చేయాల్సినటువంటి విషయం ఏమిటంటే కుంభరాశి వారు ముఖ్యంగా చెప్పాల్సినటువంటి విషయం, అమ్మవారిని ఆరాధించండి. ఓం దుం దుర్గాయ నమః, కాత్యాయనాయ విద్మహే కన్యాకుమార ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. అమ్మవారిని ఆరాధించండి, పూజించండి. అమ్మవారికి
కుంకుమార్చన చేయించండి. శుక్రవారం పూట ఎవరికైనా సరే భోజనం పెట్టండి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. మీనరాశి వారికి స్వాగతం. మీనరాశిలో ఉన్నటువంటి పూర్వభద్ర 4వ పదం, ఉత్తరాభద్ర 4 పదాలు, రేవతి నక్షత్రం 4 పదాలు. ఏ విధంగా ఉండబోతుంది ఈ వార ఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఈ మీనంలోనే ఉన్నటువంటి రాహువు, శుక్రుడు, బుధుడు వక్రగతిన, ఆ తర్వాత ద్వితీయంలో చూస్తే గురు రవుల కలయిక ద్వితీయంలో కనిపిస్తుంది. చతుర్థంలో గోచార చంద్రుడు, పంచమ, షష్టమ, సప్తమంలో చూస్తేనేమో కేతువు కనిపిస్తున్నాడు. తర్వాత చూసినట్లయితే కనుక ద్వాదశంలో కుజశనులు కనపడుతున్నారు. మీనరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? క్రిందటి వారం కంట ఈ వారం కాస్తంత మెరుగుదల కనిపిస్తోందా అంటే కనుక మీ మనోభీష్ట సిద్ధి నెరవేరుతుంది. తిరుగులేనట్టు మీ మనసులో ఏదైతే అనుకుంటున్నారో, ఏమైతే జరిగితే బాగుంటుంది, ఏ విధంగా అయితే మీరు మనసులో సంకల్పం చేసుకున్నారో సంకల్ప సిద్ధి ఈ వారం జరుగుతుంది. తిరుగులేదు. సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, ఉత్సాహంగా మీరు యొక్క ఇష్టదేవతని మరింత ప్రేమగా మీరు పూజించండి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకొక రెండో విషయం చూడాలంటే కనుక కొంచెము ఇంకా అధికారులతో ఒత్తిడి కనిపిస్తోంది. ఉద్యోగస్తులారా కాస్త జాగ్రత్త. కొంచెం తెలివితేటలుగా ముందుకు వెళ్ళాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పొచ్చు. కోటి వ్యవహారాల్లో కానీ, ఆ తర్వాత ఉద్యోగస్తులు కానీ, వ్యాపారంలో కానీ కాస్త మెలకువగా మనకి ఇది పర్వాలేదు, పెట్టుబడి పెడితే అయితేనే పెట్టండి, లేకపోతే కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహారం చేయండి. ఇక మూడో విషయానికి వచ్చినట్లయితే కనుక కొన్ని పనులు వాయిదా పడటం వంటివి జరుగుతాయి. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది మన మంచికే అనుకోండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే భగవంతుడు మంచి చేస్తాడు అనే నమ్మకంతో మీరు ముందుకు నమ్మి చెడిన వాళ్ళు లేనే లేరట. నమ్మక చెడిన వాళ్ళు ఉన్నారో కానీ, అంటే నమ్మకుండా చెడిపోతే మనకి సంబంధం లేదు. భగవంతుడు పాదాలు పట్టుకున్నారు మీరు. ముఖ్యంగా గురు ప్రభావం బాగుంది. అందువలన తప్పనిసరిగా రోజు సూర్య నమస్కారాలు చేసుకోండి, అమ్మవారిని ఆరాధించండి. అదేవిధంగా ఓం శ్రీ సాయిరామ్, ఓం శ్రీ సాయిరామ్ అని చేసుకోండి. సాయేశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సర్వప్రచోదయాత్. ఓం శ్రీ మాత్రే నమః. ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ద్వాదశ రాశుల వారు సంతోషంగా ఉండాలని ఆ యొక్క అమ్మవారిని కోరుకుంటూ శ్రీమాత్రే నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.